ఫస్ట్ టైం నేను ఇలా వినడం డిసెంబర్ 31 కి ఓయో రూమ్లు ఈ లెవెల్లో బుక్ అయినట్లయినా వినడం నేను ఈ 24 లోనే వింటున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చే లాభం ఏంటి? ఇలా బుక్ చేసుకొని ఇలా అంటే ఇవన్నీ చేసుకుంటూ మరి డ్రింక్ చేయడం లేకపోతే మాదక ద్రవ్యాలు ఏమైనా అలవాటు పడడానికి బుక్ చేసుకుంటున్నారా? ఇప్పుడు మరి వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇలా బుక్ చేసుకొని ఇలా అంటే ఇవన్నీ చేసుకుంటూ ఓయో రూమ్ దాకా వెళ్లాల్సిన పని కూడా లేదు. ఏ పార్కులు ఉంటాయి, ఏ హోటల్స్ ఉంటాయి, కానీ వీళ్ళు ఓయో రూమ్ అనేది ఏంటంటే అది మామూలుగా హోటలే. ఏమైనా అలవాటు పడడానికి బుక్ చేసుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఎంజాయ్ మాట్లాడుకోవడానికి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకోవడానికి అయితే ఓయో రూమ్ బుక్ చేసుకుంటాయి. లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి. ఏ రోడ్డు మీద ఏ బెంచ్ మీద ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకోండి. ఫస్ట్ టైం నేను ఇలా వినడం డిసెంబర్ 31 కి ఓయో రూమ్లు ఈ లెవెల్లో బుక్ అయ్యి తప్పుదారి పట్టించి యువత భవిష్యత్తును నాగం చేయడం, యువతని పాడు చేయడానికి అయితే మాత్రం ఇప్పుడేంటి నేను వచ్చి 25 ఏళ్ళు అవుతుంది హైదరాబాద్కి వచ్చి. ఈ హైదరాబాద్ లో ఒకప్పుడు కనపడని రూమ్లే కానీ ఎటువంటి హోటల్స్ కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వదు. అది ఈ సోషల్ మీడియానే కానీ ఈ న్యూస్ ఛానల్సే కానీ ఇవి రావడం వలన అప్డేట్ ఎవ్రీ వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉండమని ఏ గవర్నమెంట్ చెప్పదు. ఎందుకు చెప్తుంది? ఇట్లో ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు చదువుకున్న అబ్బాయిలు అవ్వచ్చు, లేదంటే జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎవరైనా పోలీసులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే చేస్తున్నాయి ఎప్పటికప్పుడు బయటకు తెలిసిపోతుంది, ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఇలా కాకపోతే ఇంతకు ముందులో ఉన్న దానికంటే కూడా కొంచెం జాగ్రత్త వహించి కొంచెం స్ట్రిక్ట్ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే లేకపోతే అసభ్యకరంగా చిందులు వేస్తుంటే ఆడిని బర్రెని గేదెని ఆవుని అన్నిటిని కలిపి ఒకటే ఘాటుని కట్టేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే యువత డ్రైవింగ్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు కళలు నమ్మకాలు పెట్టుకొని మిమ్మల్ని బయటకు వదులుతున్నారు. డ్రైవ్సే గానీ కారు డ్రైవింగ్ లే గానీ బైక్ డ్రైవింగ్ గానీ డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేయకుండా వాళ్ళ లైఫ్ లే గానీ ఎంత బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే యువత డ్రైవింగ్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఇలా చేస్తున్నారా? లేకపోతే వీళ్ళకి ఇద్దరికి కలిపి పెళ్లిళ్ళు చేయాలో కొంచెం ఒక 35 ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే మాత్రం బయటికి రారు. ఈ టైం వరకే, ఈ టైంకి మించి ఇంకా కేకులే గానీ రోడ్ల మీద తిరగడమే కానీ అంటే 18 నుంచి ఒక 25 లోపల ఉన్న యువతే ఇలా పాడైపోతుంది. గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళని చేసుకోమని, వాళ్ళ హోటల్ బిజినెస్ వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకోవడానికి అయితే ఓయో రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ లే గానీ ఎంత బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారా, ఫ్రూట్ జ్యూసెస్ తెచ్చుకుంటారా, ఇవన్నీ ఒక ఇంటి వరకే. ఇంటికి ఇల్లు చేయడం, యువతని పాడు చేయడానికి అయితే మాత్రం ఎటువంటి ఓయో రూమ్లే కానీ ఎటువంటి మీ జీవితాలు మీరు అలా పాడు చేసుకోవద్దు. రేపటి రోజున మీరు ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వద్దు. ఫేడ్ అవుట్ లో ఇప్పుడు ఓయో రూమ్ అంటే దాన్ని ఒక వ్యభిచార రూపంగా భావిస్తున్నారు ప్రజలేంట. లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఎంజాయ్మెంట్ కోసం ఏమైనా బుక్ చేసుకుంటున్నారా? వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి, వీళ్ళ లైఫ్లు వేస్ట్ అయిపోతున్నాయి, వీళ్ళు చేసుకొని చనిపోతున్నారు. ఓయో రూమ్లు ఈ లెవెల్లో బుక్ అయిన ఈ లెవెల్లో స్లాట్లు అయిన వినడం నేను ఇటు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు చేయొద్దు, మీ ప్రాణాలు అస్సలు కోల్పోవద్దు. తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు కళలు నమ్మకాలు పెట్టుకొని మిమ్మల్ని బయటకు వదులుతున్నారు. పాపో ఉంటారు. దాని మీద ఏంటంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడికి రారలా. ఇప్పుడు ఓయో రూమ్ అంటే దాన్ని ఒక వ్యభిచార రూపంగా భావిస్తున్నారు ప్రజలేంటి. జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటారా? ఎవరైనా అవ్వచ్చు దీనిలో. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు చదువుకుని చేసుకుంటుంది. దయచేసి మీ జీవితాలు మీరు అలా పాడు చేసుకోవద్దు. రేపటి రోజున మీరు ఎక్కడ ఫైనల్ గా ఏం చెప్తారు యూత్ కి? బయటకు వచ్చి ఎట్లా మీరు చెప్పినట్లు పాడైపోకుండా అంటే ఆరోతారు అమ్మా నాన్న కాళ్ళు కొట్టి ఇంట్లో కూర్చోబెడితే బాగుంటది. ఫ్యామిలీతో జరుపుకోమని, ఫ్యామిలీతోనే ఇంటి లైఫ్ లే గానీ ఎంత బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి.